విని తలుపు తీస్తే అతని ఎద్దుకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనం అనగా ఇదిగో ఈ మాటలు వింటాడు. అంటే ఇప్పుడు స్వరం రూపంలో ఇప్పుడు మీ దగ్గరకు వస్తుంది. నేను మాట్లాడుతున్నాను, ఏ మాటలు అయితే మాట్లాడుతున్నాను ఆ మాటలు స్వరం రూపంలో మీ దగ్గరకు వస్తుంది. మీరేం చేస్తున్నారంటే మీ ఆలోచనను పక్కకు తొలగించుకొని ఈ మాటలు మీ హృదయంలోనికి నింపుకుంటున్నారు. ఇప్పుడు ఈ మాటలు మీరు హృదయంలో నింపుకున్నారంటే ఎవరు వచ్చినట్టు? యేసుక్రీస్తు మీలోనికి వచ్చినట్టు. అంటే దేవుడు ఎలా నివాసం చేయాలనుకుంటున్నాడంటే వాక్యం రూపంలో మిమ్మల్ని మీ హృదయంలో నివాసం చేయాలనుకుంటున్నాడు. అర్థమవుతుందా? అంటే దేవుడు సాక్షాత్తు వాక్యం రూపంలో మనలోనికి రావాలని ఆయన ఆశపడుతుంటే మన అనుకుంటే నాలోకి నువ్వు కాదు రావాల్సింది. ఎవరు రావాలి? దురాత్మ నాలోకి రావాలి. నువ్వు మాత్రమేమో అదిగో యెరూషలేములోనో లేదా కర్ణగిరిలోనో లేదా బుడదలోనో అక్కడ నివాసం చేయాలి. మీరు నాలో వద్దు. నాలోకి మీరు వచ్చారనుకోండి మళ్ళీ దురాత్మకి అవకాశం లేదుగా, దురాత్మకి స్థానం లేదు కదా. అందుకే మాలో వద్దయ్యా అని ఎంతోమంది దేవుని వాక్యాన్ని తమ హృదయంలోనికి ఆహ్వానించట్లేదు. అంటే ఇప్పుడు మా దేవుని వల్ల దేవుడు నీలో నివసించాలనుకుంటున్నాడు, కానీ నువ్వే అనుకుంటున్నావు నాలో వద్దు అనుకుంటున్నావు. అంటే